ఉంటుంది. కానీ ఆ బాధను, ఆ వేదనను తిమోతి రాకతో మర్చిపోగలిగాడండి. మా సహోదరి సహోదరులు, మన జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మనతో పాటు అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ జీవిత ప్రయాణంలో మనం కొంతమందికి పరిచయం అవుతాం, మరి కొంతమంది మనకు పరిచయం అవుతారు. కొంతమంది గాయాలు చేసేవారిగా దాపరిస్తారు, మరి కొందరు గాయాలు కట్టేవారిగా దొరుకుతారు. తిమోతి ఎవరో తెలుసా? గాయాలు కట్టేవాడు. తిమోతి ఆత్మీయత, తిమోతి విధేయత, తిమోతి యొక్క పరిపక్వత పౌలుని ఎంత ఆదరించిందో తెలుసా అండి? సేవలో పాల్పంచుకుంటున్నావా సహోదరా, సహోదరి? అయితే నువ్వు ఎవరి సేవలో, ఎక్కడ, ఏ సంఘంలో పరిచర్యలో పాల్పంచుకుంటున్నావో నీ రాకడ ఆ పరిచర్యకు ఆశీర్వాదంగా మారాలి. నువ్వు సేవలో పాల్పంచుకోవడం వల్ల ఆ అవకాశం ఇచ్చినటువంటి సేవకుడు సంతోషించాలి, ఆనందించాలి, ఆదరించబడాలి. అంతేగాని దేమా లాంటి వాళ్ళు సేవలో జాయిన్ అయ్యారనుకోండి, ఎప్పుడు జాయిన్ అవుతారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. కొంతకాలం నమ్మకంగా ఉంటారు, సడన్ గా మాయమైపోతూ ఉంటారు. కారణం ఏమిటయ్యా అంటే లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణలో ముందుగా పడి ఉంటారు, అది తెలియకుండానే పరిచర్యలో సాగుతూ ఉంటారు. లోపల లోకం పెరిగిపోతూ ఉంటుంది, పాపం పెరిగిపోతూ ఉంటుంది. సడన్ గా వీళ్ళు పత్తా లేకుండా పోతారు. తిమోతితో అంటున్నాడు, తిమోతి, దేమా లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా. నేను అనుకున్నాను నాతో పాటు సేవలో ఉంటాడని, సహకారంగా ఉంటాడని, కానీ లోకాన్ని ప్రేమించాడు. సేవలో పాల్పంచుకుంటున్న సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. నువ్వు దేవుణ్ణి, లోకాన్ని ప్రేమించడానికి వీలు లేదు. ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించాలి, లేదా లోకాన్ని ప్రేమించాలి. అంతేగాని ఆదివారం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ తర్వాత 6 రోజులు లోకాన్ని, సాతాన్ని, పాపాన్ని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు పనికి మాలిన సేవకుడిగా తయారవుతావు. దేమా అలాంటి సేవకుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ